హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రిక్ మీడియా. నేను మీ కృష్ణకుమార్. రిక్ మీడియా ఆటోమొబైల్ సెక్టర్లోని మనం ప్రజెంట్ కొత్తగా లాంచ్ అయిన న్యూ మారుతి ఎరీనా డిజైర్ చూడడానికి అయితే వచ్చాము. అసలు డిజైర్ కార్లోని ఒక ఫీచర్స్ ఏంటి, లుక్ అయితే ఇమేజెస్ అయితే మాత్రం మంచి ప్రీమియంగా చాలా బాగున్నాయి. కానీ లైవ్లో చూస్తేనే కదా మనకి ఎంత ప్రీమియంగా ఉంది, అసలు ఫీచర్స్ ఏం మార్చారు ఏంటి, నెక్స్ట్ సన్ రూఫ్ కూడా ఉందంటున్నారు. సో అవన్నీ ఏంటి ఫీచర్స్ అనేవి అయితే ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం. ముఖ్యంగా మేము ఈ వీడియో చేయడానికి సపోర్ట్ చేసిన శ్రీ సాయి సర్వీస్ మారుతి సుజుకి ఎరీనా వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. సో మారుతి సుజుకి ఎరీనాలోనే అయితే మాత్రం డిజైర్ 4th ఎడిషన్ అయితే లాంచ్ అయింది. అండ్ నా ఫేవరెట్ కలర్ అయితే కూడా ఇక్కడే డిస్ప్లేలో ఉంది. సో అసలు ఓవరాల్గా ఫీచర్స్ ఏంటి అండ్ కార్లో మెయిన్ అసలు చేంజ్ అయింది ఏంటి. ఫ్రంట్ హుడ్ అయితే మాత్రం చాలా ప్రీమియం లుక్తో బాగా డిజైన్ చేశారు. ఫేస్ లిఫ్ట్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయింది. టోటల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రీమియం కార్ లుక్ అయితే తీసుకొచ్చారు. ఆ కార్ ఏంటంటే ఆడి కార్లో మొత్తాన్ని కూడా ఫ్రంట్ లుక్ చూస్తే మీకు సేమ్ అదే ఫీచర్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ హుడ్ అయితే మాత్రం చాలా సూపర్ స్టైలిష్ అండ్ అట్రాక్టివ్గా కూడా ఉంది. అండ్ కంప్లీట్గా ఈ ఫేస్ లిఫ్ట్ అది కూడా పాత డిజైర్కి 3rd ఎడిషన్ డిజైర్కి 4th ఎడిషన్ డిజైర్కి అయితే మాత్రం కంప్లీట్లీ చేంజ్. అండ్ టోటల్ 360 degrees కెమెరాస్తో అండ్ డిఫరెంట్ ఫీచర్స్తో అయితే లాంచ్ చేశారు. సో టోటల్ ఫీచర్స్ ఏంటున్నాయి, ఇంటీరియర్ వైజ్ ఎక్స్టీరియర్ వైజ్ డీటెయిల్గా చూద్దాం రండి. దీని కింద కెమెరా ఉంటుంది. 360 degrees కెమెరాలో ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరా వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే చాప్రీ రైడర్స్ కానీ లేకపోతే వేరే ఎవరైనా సరే వచ్చి డిఫాల్ట్గా మన ముందు కార్ మీద పడినా సరే మన డిఫాల్ట్ లేకుండా యాక్సిడెంట్ అనేది సేవ్ చేయడానికి అయితే వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా ఉన్నదానికి 100% సేఫ్. అండ్ మీరు క్రోమ్ ఫినిషింగ్ చూస్తే ఓవరాల్ ఫ్రంట్ హుడ్ అయితే అట్రాక్టివ్ లుక్ ఉంది. అండ్ ఫ్రంట్ వీటితో పాటు ఇక్కడ పార్క్ చేసి ఉన్నదైతే మాత్రం టాప్ ఎండ్లోనే మనకు కంపల్సరీగా ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు డిఫాల్ట్గా. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. డిఆర్ఎల్స్ అనేవి ఈ క్రోమ్ బీడింగ్తో టైప్ అయ్యి నీట్గా ఒక డిఫరెంట్ అట్రాక్టివ్ లుక్ అయితే తీసుకొస్తున్నాయి. అండ్ కార్లో మనకి మెయిన్ హెడ్ ల్యాంప్స్లో అయితే మాత్రం కంప్లీట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు విత్ 5 different బ్లాక్స్ లాగా. మీకు కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ డిఫరెంట్ బ్లాక్స్ లాగా నీట్గా కనిపిస్తుంటున్నాయి డీటెయిల్గా చూస్తే. యాజ్ యూజువల్గా డిజైర్లోనైతే మాత్రం మనకి 4 వేరియంట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. LXi, VXi, ZXi ప్లస్. సో బేస్ వేరియంట్లు అనేవి మనకి తక్కువ ఫీచర్స్తోని ఫీచర్స్ అంటే ఎలా వీల్స్ ఇవేమీ ఉండవు. అండ్ టాప్ ఎండ్కి వచ్చేసరికి కంప్లీట్లీ ఫుల్ ప్లేజ్డ్ వెహికల్ అయితే వస్తుంది. అండ్ డిజైర్లో కమింగ్ టు ఇంజన్ పార్ట్కి వచ్చేసి 1.2 లీటర్ ఇంజన్తో 1.2 లీటర్ ఇంజన్ విత్ 3 cylinders అయితే లాంచ్ చేశారు. అండ్ టోటల్లీ వెహికల్ వచ్చేసి 24 kilometers ఆన్ రోడ్ మైలేజ్ అయితే కోట్ చేశారు ఇన్ పెట్రోల్. అండ్ 33 kilometers per kg ఇన్ CNG కంపెనీ అయితే కోట్ చేయడం జరిగింది. ZXi ప్లస్లోనైతే మాత్రం కంప్లీట్గా ఫుల్ ప్లేస్డ్ వెహికల్. అండ్ దీంట్లో ఇంటర్నల్గా అప్గ్రేడ్ అయింది అయితే మాత్రం కంప్లీట్లీ తెలుస్తుంది క్లియర్గా. చూడండి 9 inch డిస్ప్లే స్క్రీన్ విత్ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే కార్. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఫోన్ చార్జబుల్, ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ ఐఫోన్ ఎనీథింగ్ ఫోన్ చార్జబుల్. అండ్ ఏసీ వచ్చేసరికి మాత్రం మనకు కంప్లీట్గా నాబ్స్తో అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్ ఎడిషన్ 3rd ఎడిషన్లోనైతే మనకి రొటేషన్ నాబ్స్ ఉండేవి. ఇందులో నల్ల కాకుండా షిఫ్ట్ నాబ్స్ కంప్లీట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఫినిషింగ్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక గ్రే కలర్ ఫినిషింగ్తోని చాలా రిచ్ అండ్ ప్రీమియం లుక్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. కమింగ్ టు ద స్టీరింగ్ వైజ్ అయితే స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి రొటేషన్ విత్ సెమీ ఫ్లాట్ వస్తుంది.
అండ్ ఇట్స్ కంప్లీట్లీ లెదర్ ర్యాప్ కవర్డ్. అండ్ ఇంటర్నల్గా వచ్చేసరికి విత్ పుష్ స్టార్ట్ బటన్ అండ్ 360 డిగ్రీ వ్యూస్ కెమెరా బటన్స్, ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ లైట్స్, హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్స్. ఇంటర్నల్ స్పీడోమీటర్ అండ్ ఆర్పిఎం మీటర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కంప్లీట్గా మల్టీ డిస్ప్లే యూనిట్లో అయితే మాత్రం ఇవన్నీ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం మల్టీ డిస్ప్లే యూనిట్లోని ఏదేది ఎక్కడ ఎంత మైలేజ్ ఇస్తుంది ఏంటి అవన్నీ కూడా ఇందులో చూడవచ్చు ఈ నాబ్ ప్రెస్ చేస్తే. అండ్ అలాగే న్యూ డిజైర్లో ఏంటంటే ఇవన్నీ కూడా క్రోమ్ ఫినిషింగ్తో ఇచ్చారు. డోర్ అన్లాక్ హ్యాండిల్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్తో వచ్చాయి. అండ్ కంప్లీట్గా ఇక్కడ చూస్తే నాట్ ఓన్లీ క్రోమ్ ఫినిషింగ్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా అప్గ్రేడ్ అయింది. మీరు చూస్తే ఇక్కడ డోర్ దగ్గర, రేర్ వ్యూ మిర్రర్ దగ్గర అండ్ బాటమ్ దగ్గర కూడా స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా అయితే కంప్లీట్గా మనకి చెప్పాలి అంటే ఒక హోమ్ థియేటర్ ఫీల్ అయితే కంప్లీట్గా న్యూ డీజిల్ అని అయితే మాత్రం లాంచ్ చేశారు. టోటల్లీ ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అండ్ న్యూ లుక్తో అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ యాజ్ యూజువల్గా సన్ వైజర్స్, మిర్రర్ అండ్ 2 డిఫరెంట్ ల్యాంప్స్. చాలా వెరైటీగా ఇచ్చారు. ఓకే, అండ్ ఫ్రంట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ రేర్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. అండ్ యాజ్ యూజువల్గా బాటిల్ కప్ హోల్డర్స్ అండ్ సమ్ థింగ్స్ లైక్ మొబైల్స్ ఆర్ పేపర్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా హోల్డర్స్ అవి కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. బ్రాండ్ న్యూ డీజర్లోనే అయితే మాత్రం రేర్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ డిస్టెన్స్ ఆఫ్ డ్రైవర్ సీట్ టు రేర్ సీట్ చూసారు కదా, కాళ్ళు ఎంత గ్యాప్ వచ్చిందో. అండ్ బీచ్ కాంబినేషన్, బ్లాక్ కాంబినేషన్ అయితే మాత్రం సిట్టింగ్ అద్దుర్స్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ న్యూ. ఇక్కడ బేస్కి అయితే మాత్రం న్యూ లుక్ తీసుకొచ్చిందనే చెప్పాలి. అండ్ నాకు తెలిసి మారుతి కార్స్లోనైతే మాత్రం రేర్ ఏసీకి అంత ఇంపార్టెన్స్ వస్తుంది బికాస్ దేర్ ఏసీ ఈజ్ ఆల్సో సో మచ్ పవర్ఫుల్. కానీ ఇది కూడా ప్రొవైడ్ చేశారంటే మాత్రం చాలా కంఫర్ట్ అనే చెప్పాలి. ఇందులో కస్టమర్ కానీ ఎవరికైనా కార్ తీసుకుంటారో వాళ్ళకైతే మాత్రం చిల్డ్ ఏసీ అయితే మాత్రం ఈ కార్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంత బాగుంది. అండ్ యాజ్ యూజువల్ సో సారీ, రేర్లో కూడా లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఆఫ్ అండ్ ఆన్. సో న్యూ డిజైర్ అయితే మాత్రం కంప్లీట్లీ క్లియర్ అండ్ క్లారిటీతో వచ్చింది. ఇంటీరియర్ అండ్ ఫ్రంట్ హుడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండ్ ప్రీమియంగా ఉంది. అండ్ రేర్ సైడ్ చూద్దాం. బూట్ స్పేస్ అనేది మారుతిలో కొంచెం సెడాన్ వెహికల్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది. దీంట్లో ఎంత ఇచ్చారు ఏంటి అన్నది ఒకసారి రేర్ కూడా చూద్దాం. సో రేర్కి వచ్చేసరికి మనకి డీఫాగర్ లైన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ బూట్కి వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా లుక్ అయితే మారిపోయింది. ఈ ఫినిషింగ్ చూసారా మీరు, కంప్లీట్గా కర్వ్ ఫినిషింగ్తో చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్గా అండ్ టైల్ ల్యాంప్స్కి వచ్చేసరికి టైల్ ల్యాంప్ అనేది టీ కోట్ చేసినట్టుగా చాలా నీట్గా కొత్త ల్యాప్తో అయితే వచ్చింది. పాత 3rd ఎడిషన్ డిజైర్లోనే అయితే మనకి సీ కట్లో ఉంటుంది. దీనికి వచ్చేసరికి మాత్రం టీ షేప్లో వచ్చారు. అండ్ సిగ్నల్ అండ్ రివర్స్ ల్యాంప్ అయితే ఇవి. అండ్ క్రోమ్ ఫినిషింగ్తో చాలా రిచ్ అండ్ ప్రీమియర్ లుక్ అయితే తీసుకొచ్చారు. సో బ్రాండ్ న్యూ డిజైర్లోనైతే మాత్రం బూట్ స్పేస్ 4 లీటర్స్ పెరిగింది. పాత వచ్చేసి 378 ఉంటే ఇది వచ్చేసి 382. చూసారు కదా, బూట్ స్పేస్ హ్యాపీగా పడుకోవచ్చు. ఇందులో ఒక చిన్నపిల్లలు అయితే ఈజీగా పడుకోవచ్చు, అంత పెద్ద ఎక్కువ బూట్ స్పేస్ ఇచ్చారు. అండ్ స్పేర్ వీల్, యాజ్ యూజువల్ స్పేర్ వీల్. అండ్ పార్కింగ్ ప్లస్ సాకెట్స్, స్పేర్ వీల్ మార్చుకునే సాకెట్స్ ఇవన్నీ. ఓవరాల్ బ్రాండ్ న్యూ డిజైర్ అయితే మాత్రం కాంపిటేటివ్, ఈ వెహికల్ వచ్చేసి అయితే మాత్రం కంప్లీట్లీ సెడాన్ సెగ్మెంట్లో చాలా వాటికి కాంపిటేటివ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సేఫ్టీ వైజ్ 5 స్టార్ రేటింగ్. నేను చెప్పింది కాదు, కంపెనీ వాళ్ళు చెప్పింది కాదు, గ్లోబల్ ఎన్కాప్ వాళ్ళే కంప్లీట్గా ప్రొవైడ్ చేసింది. స్ట్రాంగ్గా టెస్ట్లు అవన్నీ చేసి ప్రొవైడ్ చేసిందే 5 స్టార్ రేటింగ్ బోత్ అడల్ట్ అండ్ సేఫ్టీలోని. అండ్ ఫీచర్స్ వైజ్ వస్తే మాత్రం ఫ్రంట్ హుడ్ నుంచి చూసారు కదా, ఎంత ప్రీమియం అండ్ క్లాసీ లుక్తో అయితే మాత్రం చాలా బాగుంది. రేర్కి వచ్చేసరికి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. బూట్ స్పేస్ దగ్గర నుంచి అన్నీ కూడా కొంచెం ఎక్కువ పెంచి ఇచ్చారు. ఒక చిన్నపిల్లల దగ్గర నుంచి లగేజ్ వరకు అందరూ హ్యాపీగా పట్టచ్చు, అంత బాగుంది. అంటే చిన్నపిల్లలు అనేది ఎవరు పెట్టరు కానీ నార్మల్గా చెప్తున్నాను. బూట్ స్పేస్ అయితే మాత్రం అంత ఎక్కువ ఉంది. కార్ ఎక్కడైనా పార్క్ చేసి రెస్ట్ తీసుకోవడానికి అయితే మాత్రం
అంత ఈవెన్ ఐ మీన్ ఏమంటారు హెల్ప్ఫుల్గా ఉంది వెహికల్ అయితే మాత్రం. టోటల్లీ వెహికల్కి అయితే మాత్రం 5 out of 5 కంప్లీట్గా రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ ఫోర్త్ ఎడిషన్ డిజైర్లోనైతే మాత్రం ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అండ్ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ కస్టమర్ వెహికల్, నో ట్యాక్సీ వెహికల్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇట్స్ ఓన్లీ ద కస్టమర్ ఫ్రెండ్లీ వెహికల్, నో ట్యాక్సీ బోర్డ్, నథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ మారుతి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఈ డీజర్లో అయితే మాత్రం అది తీసేశారు కంప్లీట్గా. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్రాండ్ న్యూ డిజైర్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో మాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.